తెలంగాణలో లక్షలాది మంది ఆశగా ఎదురు చూస్తున్న ఎల్ఆర్ఎస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అక్రమ లేఅవుట్లు, అనధికారిక ప్లాట్లకు క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద ఏకంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏళ్లు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, రాయితీలు వచ్చాయి, ఫీజు చెల్లింపులకు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి గడువు అంశం తెరపైకి వచ్చింది. కానీ ఎల్ఆర్ఎస్ లో అసలు ప్రశ్న గడువు ఎప్పుడు ముగుస్తుందన్నది కాదు. 2020లో దరఖాస్తు చేసుకున్న 25.70 లక్షల మందిలో ఎంతమంది సమస్య పరిష్కరించుకున్నారన్నదే అసలైన ప్రశ్న. 2020లో 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, 20.13 లక్షల దరఖాస్తులకు ఫీజ్ ఇంటిమేషన్, 5.28 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లింపు. ఫీజు ద్వారా 1618 కోట్ల ఆదాయం. హెచ్ఎండిఏలో 2.68 లక్షల దరఖాస్తులు, హెచ్ఎండిఏలో 1.98 లక్షలకు ఫీజ్ ఇంటిమేషన్, 86,125 మంది మాత్రమే ఫీజు చెల్లింపు. హెచ్ఎండిఏలో 18,212 ఆమోదాలు. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. అనధికారిక లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ప్లాట్లను క్రమబద్ధీకరించి ఆస్తి యజమానులకు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే ఈ పథకం ఉద్దేశం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో లక్షలాది కుటుంబాల ఆస్తులకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించారు. కానీ దరఖాస్తుల పరిశీలనలో భూముల స్వభావం, లేఅవుట్ నిబంధనలు, భూ రికార్డులు, ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరులు, కోర్టు వివాదాలు వంటి అనేక అంశాలు ముందుకు రావడంతో ప్రక్రియ అంత సులభంగా సాగలేదు. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మళ్లీ వేగవంతం చేసే ప్రయత్నం చేసింది. అర్హత ఉన్న దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తూ దశలవారీగా ఇంటిమేషన్లు జారీ చేసింది. అయితే ఇక్కడే ఎల్ఆర్ఎస్ లో అసలు లెక్క బయటపడింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గణాంకాల ప్రకారం 2025 డిసెంబర్ 31 నాటికి 20.13 లక్షల దరఖాస్తులకు ఫీజ్ ఇంటిమేషన్ జారీ అయింది. అంటే మొత్తం దరఖాస్తుల్లో చాలా వరకు ఫీజు చెల్లించే దశకు చేరుకున్నాయి. కానీ ఫీజు చెల్లించిన వారు మాత్రం 5.28 లక్షలే. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు 1618 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఫీజు చెల్లించే దశకు చేరుకున్నా అక్కడి నుంచి చెల్లింపులు పూర్తి చేసిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిస్థితి చూస్తే ఈ అంతరం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అధికారిక ఎల్ఆర్ఎస్ డాష్ బోర్డ్ ప్రకారం హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 2,68,177 దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో 1,98,991 దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ జారీ అయింది. కానీ ఫీజు చెల్లించినవి 86,125 మాత్రమే. అంటే ఫీజు ఇంటిమేషన్ వచ్చిన దరఖాస్తుల్లో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే చెల్లింపులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దరఖాస్తులు ఫీజు చెల్లించేందుకు ఎందుకు వెనకాడుతున్నారు? ఫీజు మొత్తం ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, మరోవైపు ఫీజు చెల్లించిన తరువాత తమ దరఖాస్తు ఎప్పుడు క్లియర్ అవుతుందన్న స్పష్టత లేకపోవటం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్లో ఫీజు చెల్లించడం అంటే ప్రక్రియ పూర్తయినట్లు కాదు. ఫీజు చెల్లించిన తర్వాతే అసలు పరిశీలన మొదలవుతుంది. ప్లాట్ ఉన్న భూమి స్వభావం ఏంటి, లేఅవుట్ నిబంధనలు పాటించారా, రోడ్డు వెడల్పు ఎంత, ఓపెన్ స్పేస్ ఉందా, ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా, చెరువు, కుంట లేదా నీటి వనరుల పరిధిలోకి వస్తుందా, భూ రికార్డులో ఏమైనా తేడాలున్నాయా, కోర్టు వివాదం ఉందా, ఇలాంటి అంశాలన్నిటినీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వెంటనే రెగ్యులరైజేషన్ పూర్తి అయినట్లు కాదు. అధికారిక ఎల్ఆర్ఎస్ రసీదులోనూ ఫీజు చెల్లింపు రసీదు తుది రెగ్యులరైజేషన్కు హక్కు ఇవ్వదని స్పష్టంగా పేర్కొన్నారు.